హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి, విద్యార్థులకి, వృద్ధులకి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. వీరందరికీ కూడా ఈ యొక్క ఆగస్టు 25 తేదీ పైన ఈ పథకాలు అయితే తీసుకురాబోతున్నారండి. ముఖ్యంగా ఈ యొక్క పథకాల ద్వారా వీరికైతే లబ్ధి అయితే చేకూరుతుంది. అదేవిధంగా రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ కార్డులు కూడా పంపిణీ చేయబోతున్నారండి. ఇక కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేసే తేదీనైతే ఫిక్స్ చేయబోతున్నారు. ఇక ఈ యొక్క పథకాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ జరిగే ప్రాసెస్, అదేవిధంగా ఈ యొక్క పథకాలకు సంబంధించి ఎలిజిబిలిటీ, అదేవిధంగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అని కూడా మనకి త్వరలోనే ఇవన్నీ కూడా ఫిక్స్ చేయబోతున్నారండి. ఇక ముఖ్యంగా కొన్ని పథకాలు అయితే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి. దీనికోసం మాట్లాడుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం మనకి అతి త్వరలోనే ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకురాబోతుందండి. ముఖ్యంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ప్రతి నెల కూడా 1500 అయితే జమ చేయబోతున్నారండి. ఈ యొక్క పథకం ద్వారా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఏజ్ ఉన్న మహిళలకి అయితే లబ్ధి చేకూరుతుందండి. అయితే తొలుత ఈ యొక్క పథకాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, దాంతోపాటే ఓసీలోని అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వీరికైతే ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారండి. సో దీని తర్వాత ఈ యొక్క పథకం మరికొంతమంది కూడా ఎక్స్పెండ్ అయితే చేయవచ్చు అని అయితే భావిస్తున్నారు. అయితే ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి మనకి నెలకి 1500 అయితే జమ చేస్తారండి. ఈ ఏడాదికి 18,000 అయితే జమ చేస్తారు. ఇలాగా 5 సంవత్సరాలకు గాను 90,000 అయితే ఒక మహిళకి సంబంధించి అయితే డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇంట్లో ఒకరికే ఇస్తారా, అందరికీ ఇస్తారంటే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం మనకి త్వరలో స్పష్టత అయితే ఇవ్వనుందండి. అంటే మనకి ప్రజెంట్ అయితే ఈ యొక్క పథకాన్ని ఒక్కరికే అమలు చేసి ఆ తర్వాత ఇద్దరికి, ముగ్గురికి కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఇక దీంతో పాటే మరో పథకానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే శ్రీకారం అయితే చుడుతుందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకైతే శుభవార్త అయితే రానుందండి. వీరందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా 15,000 అయితే జమ చేయబోతుంది ఖాతాలో. సో ఈ రకంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా సంవత్సరానికి 15,000 చొప్పున అయితే జమ చేయబోతుంది. ఇక ముఖ్యంగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరికైతే ఈ యొక్క పథకాన్ని అయితే తోలుత అమలు చేయబోతుందండి. అదేవిధంగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరైతే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉంటారో విద్యార్థులు, వారికి సంబంధించి ఈ యొక్క డబ్బులు అయితే ఏడాదికి జమ చేయబోతుందండి. ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి విద్యార్థికి సంబంధించి కొన్ని రూల్స్, అదేవిధంగా ప్రభుత్వం తల్లిదండ్రులకు సంబంధించి కొన్ని రూల్స్, ఇక మీరు దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మనకి రిలీజ్ చేయబోతుందండి. సో దీనికి సంబంధించి చూసుకుంటే కనుక మనకి తొలుతగా గవర్నమెంట్ పథకాలు పొందాలంటే కనుక ప్రభుత్వ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారైతే అనర్హులండి. ఏ సిచ్యువేషన్లో కూడా వారైతే అర్హులు కారు, అందరూ కూడా అనర్హులే. ఇక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఒక జీవోని అయితే తీసుకొచ్చిందండి. అంటే మనకి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ప్రభుత్వ పథకాలన్నీ కూడా వర్తింపు చేస్తున్నట్లయితే పేర్కొన్నారండి. కాబట్టి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అందించే పథకాలన్నీ కూడా పొందవచ్చండి. వీరైతే మామూలుగానే అప్లై చేసుకుంటే పొందవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వీరికి సాలరీస్ తక్కువ కాబట్టి వీరికి కూడా ఈ యొక్క పథకాలు అమలు చేయలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇక నిర్ణయం అయితే తీసుకుందండి. త్వరలో వీరికి సంబంధించి ఒక జీవో కూడా రానుంది. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ మేనిఫెస్టోలో కూడా మెన్షన్ అయితే చేశారండి. ఇక రాష్ట్రంలో ఈ యొక్క పథకాలకు సంబంధించి సామాన్యులందరూ కూడా అంటే వైట్ రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉంటారో వారైతే అప్లై అయితే చేసుకోవచ్చండి. వారికైతే ఈ యొక్క పథకం అయితే వస్తుందండి. ఎందుకంటే వైట్ రేషన్ కార్డు ఉన్నవారు అందరూ కూడా బిలో పవర్టీ లైన్లో ఉంటారు కాబట్టి వారికైతే ఈ యొక్క పథకం వస్తుందండి. దీంతో పాటే వారి యాన్యువల్ ఇన్కమ్ 2,50,000 కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి వారికైతే ఈ యొక్క పథకాలన్నీ కూడా వర్తిస్తాయండి. ఇక యాన్యువల్ ఇన్కమ్ 2,50,000 కన్నా దాటి ఉంటే కనుక ఈ యొక్క పథకాలు అయితే వారికైతే రావండి. అదేవిధంగా ఇప్పుడు కానీ గతంలో కానీ మీరైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఉన్నట్లయితే కనుక ఆ యొక్క హిస్టరీ అయితే ప్రజెంట్ అయితే ఉండిపోద్దండి. కాబట్టి గతంలో కట్టిన వారికి రాదు. ఇక ప్రజెంట్ కడుతున్న వారికి ఎలాగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అయితే రావండి. ఇక దీంతో పాటే మీ పేరు మీద ఎస్పెషల్లీ మీ యొక్క ఆధార్ కార్డు పైన 4 వీలర్ వెహికల్ అంటే మనకి కారు కనుక రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే కనుక ఆ సిచ్యువేషన్లో కూడా మీకైతే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అయితే రావండి. ఎందుకంటే కారు రిజిస్ట్రేషన్ అయితే కనుక వారికి అధిక ఇన్కమ్ వస్తుందని చెప్పేసి భావించి ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అయితే డిజేబుల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎవరైతే డ్రైవర్స్ ఉంటారో వారు ఆ క్యాబ్లు కావచ్చు ఇంకేదన్నా తోలుతున్నప్పుడు కంపెనీ పర్పస్ కార్లు తీసుకుంటే తోలితే పర్లేదండి. వారి ఆధార్ కార్డు పైన స్వతహాగా రిజిస్ట్రేషన్ అయ్యి ఉండి అంటే మనకి సొంత
ట్యాక్సీ కలిగి ఉన్న టైంలో ఏంటంటే ప్రభుత్వంకి ఇలా అయితే అపాలజీస్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి, కొన్ని లెటర్స్ అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో దాని మీద మేము ఉపాధి పొందుతున్నాము, ఇది మా ట్యాక్సీ అని చెప్పుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ రకంగా వారి పేరు మీద కారు రిజిస్ట్రేషన్ అయినప్పుడు చెప్పుకున్న వారికి అయితే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఈ సిచ్యువేషన్ తప్ప మిగతా సిచ్యువేషన్స్ ఎవరైతే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఉంటాయో వారికి అయితే ప్రభుత్వ పథకాలు రావండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటి ఎవరైతే వాడుతుంటారో అలాంటి ఇంటి నుంచి ప్రజెంట్ మనకి కరెంటు బిల్లు అనేది 3 నెలల నుంచి 6 నెలల దాకా కూడా చెక్ చేయడం అయితే జరుగుతుందండి. అప్పుడు మనకి యావరేజ్ తీసుకుంటారు, యావరేజ్ తీసుకుంటే కనుక ప్రతి నెల 300 యూనిట్లు దాటి వాడుతుంటే కనుక కరెంటు బిల్ అనేది ఈ ప్రతి నెల వాడేదాన్ని అయితే యావరేజ్ తీసుకున్నప్పుడు వారికి ట్రేస్ అయితే కనుక కంపల్సరీ మీకు అప్పటికి ఆ యొక్క పథకం అమలవుతున్నా కూడా 1 సంవత్సరం డబ్బులు పొందినా కూడా మీకు తర్వాత సంవత్సరం అయితే పథకాన్ని అయితే ఆపేస్తారండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసాం ఇదే విధంగా చాలామంది అర్హులు ఎవరైతే ఉన్నారో అనర్హులుగా తేలారు. ఈసారి కూడా ఈ యొక్క అధిక కరెంటు బిల్లు ఎవరైతే వాడుతుంటారో వారికైతే ఈ విధంగా అయితే పథకాలు అయితే ఆపేసే అవకాశం అయితే ఉంటుందండి. కాబట్టి కరెంటు బిల్ అనేది కూడా మీరైతే చాలా లిమిటెడ్గా వాడాలండి. ఎస్పెషల్లీ చూసుకుంటే కనుక 300 యూనిట్లు దాటకుండా అయితే ప్రతి నెల కూడా మీరైతే వాడుతూ ఉండాలి. సో ఇలా వాడినట్లయితే కనుక పెన్షన్ తీసేయడం లేదంటే రేషన్ కార్డు డిజేబుల్ చేయడం, దీంతోపాటే ప్రభుత్వ పథకాలు కూడా డిజేబుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక కరెంటు బిల్లు తమ పేరు పైన రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండొచ్చండి, దాంట్లో ఎటువంటి డ్వాకా ఉండదు. ఒక్క ఇళ్ల స్థలాలకు ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి సంబంధించి మిగతా వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క కరెంటు బిల్ వారి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇళ్ల స్థలాలకు అప్లై చేసుకునే వారు మట్టికి ఇంటి వారి పేరు మీద ఉండకూడదు కాబట్టి కరెంటు బిల్ కూడా వారి పేరు మీద అయితే ఉండకూడదండి ఆ సిచ్యువేషన్లో. కాబట్టి వారికి మినహాయింపు, సో వారికి తప్పించి మిగతా వారందరికీ కూడా మినహాయింపు అయితే ఉంటుందండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ భూమి కలిగి ఉంటే కనుక సిటీల్లో అయితే 5 ఎకర్స్ కింద మినహాయింపు ఇస్తారండి, విలేజెస్లో చూసుకుంటే 10 ఎకర్స్ కింద అయితే మినహాయింపు అయితే ఇస్తారండి. అందుకన్నా ఎక్కువ ఉంటే కనుక ఆ సిచ్యువేషన్లో కూడా పథకాలు అయితే రావండి. ఇక దీంతో పాటే సొంత ఇల్లు కలిగి ఉంటే కనుక సొంత ఇల్లు విస్తీర్ణత అనేది 1000 చదరపు అడుగులు ఉండాల్సి అయితే ఉంటుందండి. అంతకన్నా దాటి ఉంటే కనుక వారికైతే ప్రభుత్వ పథకాలు అయితే రావండి. ఇప్పుడు నేను చెప్పే రూల్స్ అన్నీ కూడా కంపల్సరీ అన్ని పథకాలకి కూడా వర్తిస్తాయండి. ఏదో ఒక పథకానికి ఒక రూల్ అయితే ఉండకపోవచ్చు, మిగతా పథకాలన్నీ కూడా ఇవైతే డిఫాల్ట్గా వర్తిస్తాయి. ఇక రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు పొందాలన్నా కూడా ఈ రూల్స్ అయితే వర్తిస్తాయండి. ఇక పెన్షన్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి మనకి 50 సంవత్సరాల ఏజ్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఏజ్ అనేది సడలింపు చేశారు. 50 సంవత్సరాల ఏజ్ ఉండవలసి అయితే ఉంటుంది. దీంతోపాటు ఈ యొక్క రూల్స్ కూడా ఉండవలసి అయితే ఉంటుంది. ఇక తప్పకుండా అందరూ కూడా క్యాష్ టు ఇన్కమ్ అనేది రీసెంట్గా అప్లై చేయించుకున్నది అయితే పెట్టుకోండి, అవైతే కంపల్సరీ పథకాలు పొందేటప్పుడు ఉపయోగపడుతుంది. దీంతోపాటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా మీరైతే రెడీ చేసుకుని అయితే పెట్టుకోండి. ఇక పాన్ కార్డు చాలామంది దగ్గర అయితే ఉండలేదండి, పాన్ కార్డు కూడా మీరు ముందే అప్లై అయితే చేసుకుని పెట్టుకోండి. ఇక ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింకు పెట్టుకోండి. ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు అనేది లింక్ అయితే చేసుకుని అయితే పెట్టుకోండి. దీంతోపాటే కొన్ని పథకాలకు సంబంధించి అప్లికేషన్స్ పెట్టేటప్పుడు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే వారైతే తీసుకుంటారండి, అయితే మ్యాండేటరీగా ఉండాలి. దీంతోపాటు రేషన్ కార్డు కూడా మీరైతే కంపల్సరీ కలిగి అయితే ఉండాలండి. ఒకవేళ కనుక రేషన్ కార్డు లేదంటే కనుక మీరు అయినా సరే అప్లై చేసుకోండి, వస్తే కనుక మీకు పథకం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రేషన్ కార్డు ఉంటే కనుక పథకాన్ని ఇచ్చే అవకాశం ఎక్కువైతే ఉంటుందండి. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం అమలు చేస్తుంది. విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. ఇక దీంతో పాటే మరికొన్ని పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీసుకురాబోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే రేషన్ కార్డు ఉన్న వారికి ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వారికి అయితే లబ్ధి అయితే చేకూరుతుంది. 3 గ్యాస్ సిలిండర్ల దాకా అయితే వారికి అయితే ఫ్రీగా అయితే వస్తాయండి. దీంతో పాటే ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పిస్తుందండి. సో దీంతో పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి లబ్ధి అయితే చేకూరుందండి. వీరు ఎక్కడి నుంచి ఎక్కడికన్నా ఉచిత జర్నీ అయితే చేయవచ్చండి, ఎటువంటి డబ్బులు కూడా వీరైతే కట్ అవసరం లేదు. అదేవిధంగా రోజుకి ఎన్నిసార్లు అన్నా కూడా వీరైతే జర్నీ అయితే చేయవచ్చండి. దీనివల్ల ప్రభుత్వం ఇప్పటికే 250 కోట్లు ఖర్చు అవుతుంది అని కూడా అంచనా అయితే వేసిందండి. ఇక దీంతో పాటే మరికొన్ని పథకాలు కూడా రానున్నాయండి మహిళలకు సంబంధించి.
ఇక విద్యార్థులకు సంబంధించి నిరుద్యోగ భృతి అయితే త్వరలో ఇవ్వనున్నారు. యువగలం పేరుతో ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చారు. 3,000 అయితే నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో, చదువుతూ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రతి నెల కూడా 3,000 అయితే వారి ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి. సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలు అయితే అమలు చేయడానికి అయితే శ్రీకారం అయితే చుట్టబోతుందండి. ఈ యొక్క రూల్స్ కంపల్సరీ మీరైతే పాటించండి. ఈ డాక్యుమెంట్స్ అయితే ముందుగా మీ దగ్గర అయితే పెట్టుకుంటూ అయితే ఉండండి. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.